హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్కు శిక్ష, టెన్షన్లో పార్టీ నేతలు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. జగన్కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా అని అయితే అంటున్నారండి. ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. శాసనసభాపతి చైర్లో ఎవరిని కూర్చోబెడుతూ ఉన్నారు అనే దానిపై అయితే బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది. అందరి అంచనాలు నిజమైన రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఉండిలో రఘురామకృష్ణంరాజు గెలుపొందితే ఆయనను స్పీకర్గా చేస్తానని ప్రచారం జోరుగా జరుగుతోందండి. ఇక రఘురామను అవమానించిన జగన్మోహన్ సహా వైసీపీ నేతలు అందరూ కూడా రఘురామను అధ్యక్ష అని పిలవాల్సిందేనని, అది జగన్కు విధించబోయే మొదటి శిక్ష అవుతుందని అయితే ఈ భావంలో టీడీపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోందండి. సో నరసరావు సిట్టింగ్ ఎంపీగా రఘురామకృష్ణంరాజు ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొదట సుముఖత వ్యక్తం చేసిన ఆ తర్వాత టికెట్ నిరాకరించడం జగన్ కుట్ర అని అయితే రఘురామ అనుమానించారు. సో తాను శాసనసభకు ఎన్నికై జగన్తో అధ్యక్ష అనిపించుకుంటానని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీలో చేరిన రఘురామను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి అయితే బరిలో నింపింది. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఖాళీ చేయించి మరీ రఘురామను పోటీలో నిలిపారండి చంద్రబాబు. సో దీంతో చంద్రబాబు సైతం కూటమి అధికారంలోకి వస్తే రఘురామను ఆయన కోరిక మేరకు స్పీకర్ చేసేందుకు సంకోచించకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అండి.